ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. నిజంగా గ్రేట్. కానీ అమ్మ ఈ ట్రైలర్ లాంచ్ చేసినప్పుడు కానీ లేకపోతే మీ గురించి మాట్లాడినప్పుడు కానీ తను ఎంత హ్యాపీగా ఉన్నారు. అంటే ఒక కొడుకు సక్సెస్ ని ఎలా చూడాలనుకున్నారో ఆమె ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ స్టెప్ బై స్టెప్ మీరు ఏదైనా విధానం కనపడిపోతుంది అనమాట. అమ్మ హ్యాపీ అయితే నేను హ్యాపీ అంతే అంతే. సో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. సో టైం కూడా చాలా తక్కువ ఉంది. April 11th థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ప్రమోషన్స్ అసలు ఇంకా వేరేలాగా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు మీ టీం అందరూ కూడా. బట్ అది కాదు కావాల్సింది, కాంటెంట్ అన్నారు కాబట్టి ఐ అగ్రీ విత్ యూ. బట్ ఎలా అనుకుంటున్నారు? ఇంకా 10 days ఉంది కాబట్టి టైము. అంటే రీచ్ అవుట్ ముందు నుంచి స్టార్ట్ చేసాము. బట్ ఇప్పుడు ఫ్రమ్ లాస్ట్ 15-20 days వీఆర్ లైక్ యాక్టివ్లీ అన్నీ ప్రజెంట్ చేస్తున్నాము. ప్రాక్టికల్గా ఆలోచిస్తే రోషన్, అది ఇప్పుడున్న టైంలో మీరు అన్నట్టు 2 days ఉంటుంది టాపిక్, అంతే. ఇమీడియట్లీ ద నెక్స్ట్ వన్ పాప్స్ అవుట్. సో పీపుల్ ఆర్ వెరీ బిజీ అండ్ ఇంటర్నెట్ ఈస్ వెరీ బిజీ. మనము ఇప్పుడు చెప్పింది మళ్ళీ రేపు మళ్ళీ ఇంకోసారి చెప్పాలి, వేరేలా చెప్పాలి. సో యూ కీప్ ఆన్ చెప్తూ ఉండాలి దానికి. ఇదివరకు అంటే మన విజిబిలిటీ బట్టి ప్రచారం జరిగేది, ప్రమోషన్స్కి ఎంత కనిపిస్తున్నాము, ఏం చేస్తున్నాం. బట్ ఇప్పుడు ఏంటి అంటే యువర్ ప్రమోషన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉండాలి. కొంచెమే చేసినా చేసేది కరెక్ట్గా ఉంటే అందరికీ తెలుస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రమోషన్స్ టైము ఏం లేదండి. అలి ఇట్ ఈస్ అట్ ఏం ఎగ్జైట్ చేస్తుంది వాళ్ళు. నేను అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఎందుకు చూడాలి, నేను థియేటర్కి ఎందుకు రావాలి, ఆ క్వశ్చన్కి మన ఆన్సర్ ఎత్తుకాలి, వాళ్ళకి ఇవ్వాలి, అంతే. దట్ ఈజ్ నా ఉద్దేశంలో ప్రమోషన్ అదే. సో మాకు ఈ 11th మైత్రి వాళ్ళ టీం ఎప్పుడైతే సార్ వి విల్ గో ఫర్ April 11th అని మాకు చెప్పినప్పుడు షూర్ షాట్ మేము ఇంకా సెకండ్ ఆలోచనలు ఏం పెట్టుకోలేదు. మీరు ఏంటంటే ఓకే ఇంక మన దగ్గర 15 days ఉంది, మన దగ్గర 20 days టైం ఉంది, ఏం చేద్దాం ఈ 20 daysలో. అండ్ ఇంకా మా దగ్గర కంటెంట్ ఉంది. మేము ట్రైలర్ చూపించింది 20% ఆఫ్ ద సినిమాయే. ఇంకా కంటెంట్ ఉంది, పాటలు ఉన్నాయి, దేర్ ఇస్ అ సర్ప్రైజ్ సాంగ్. సో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. మాకు కూడా అదే టైం సరిపోవట్లే. బట్ ఉన్నంత వరకు ప్రేక్షకులకు చూపిస్తాం. టైం సరిపోకపోతే మన ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, సుధీర్, రష్మి, అనసూయ. ఏంటి ఈసారి ఎవరిని వదలలేదు? లేదు ఇది ప్రదీప్ సినిమా, ప్రదీప్ ఐడెంటిటీ మాత్రమే కావాలన్నా ఏదన్నా పెట్టుకున్నారా? అలా ఏం లేదు. పాపం ప్రతిసారి ఏది ఉన్నా కూడా దే ఆర్ ఆల్వేస్ కమ్ ఫార్వర్డ్. అన్నిటికీ అన్నీ జరుగుతాయి. ఇప్పుడు మొన్న అనుతో నేను షోకి వెళ్ళాను, అక్కడ చేసాము సరదాగా. మాస్టర్తో చేసాం, సుధీర్తో చేసాము, సీనుతో చేస్తూ ఉంటాను నేను. సో అంటే శ్రీముఖి ఉండే మొన్న నేను చేసినప్పుడు అక్కడ. రష్మితో ఉగాది షో వెళ్ళి అక్కడ చేశాను నేను. సో గెస్ట్ చేశారు అంతే. వాళ్ళే కదా ఉంది మరి. ఇప్పుడు వాళ్ళు నా కాంబినేషన్లో మా తోడు దొంగలు అందరూ చోట చేరితే అంతకంటే ఆనందం ఏముంది. అండ్ అంటే బాండింగ్ కూడా ఏంటి అంటే ఈ సినిమా మొత్తం ఉన్నది కూడా మాకు మేము కలిసి వర్క్ చేసిన వాళ్ళే అందరూ. సో మంచి ఫ్రెండ్స్ మీకు బుల్లితెరలో లైక్ అందరూ వి ఆల్ నో ఈచ్ అదర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. అందరం కలిసే ఎదిగాం కదా ఇక్కడ. సో ఇక్కడ వచ్చాం, ఎవరు ముందు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తూ వచ్చారు డిఫరెంట్ డైరెక్షన్స్లో. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ అంటే ఈ సినిమాకి వచ్చేటప్పటికి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయికి వచ్చేటప్పటికి కూడా సేమ్ బాండింగ్ అట్లా. ఓకే, అందరూ ముందు నుంచి కొంచెం తెలిసిన వాళ్ళందరూ వర్క్ చేసాం కదా. ఓకే. అండ్ అసలు విషయం ఏంటంటే మా అందరికీ చేయాలని, అరే చాలా దాని ఏమంటారు ఇందాక మీరు అన్నట్టు అబ్స్టకల్స్ ఉంటాయి. టీవీ ఫేసెస్ కదా, వీళ్ళు చేస్తే చూస్తారా, థియేటర్కి వస్తారని. బట్ దెన్ వి థాట్ అరే ఇంత మంచి సినిమా, ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం బయట నుంచి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వచ్చి సినిమా చూసి ఇమ్మీడియట్ సినిమా పూర్తయిన 10 నిమిషాల్లో ది ఎండ్ పడిన 10 minutes లాక్. ఓకే, నవీన్ అన్న, రవి అన్న, శశి గారా ఓకే. డిస్ట్రిబ్యూషన్ అందరూ ఆల్మోస్ట్ అందరు హీరోస్ అయిపోయారు. మీరంతా టీవీ వాళ్ళు అయినా కానీ ఎవరి టాలెంట్ ఏంటో అందరూ చూపించేశారు. సుధీర్ అయిపోయారు, సీన్ అయిపోయాడు, రామ్ ప్రసాద్ అయిపోయాడు, అండ్ మీరు అనసూయ గారు మూవీస్ లో కుమ్మేస్తున్నారు అసలుకి. అండ్ దీపికా పిల్లి ఇప్పుడు దీంతో ఎంటర్ అయిపోయారు. సో మేబీ మీరున్నారు కాబట్టి లక్కీ చామ్. షీల్ ఆల్సో అంటే తనని ఇలా లంగావోనిలో ఒక పల్లెటూరి అమ్మాయిలాగా, ఒక ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఉండే ఒక తెలుగు ఆడపిల్లలాగా ఆ రోల్ ప్లే చేయడం కూడా సో ఇట్స్ వెరీ స్పెషల్. ఎందుకంటే ఆమె ఆ గెటప్లో కానీ ఆ లుక్ అండ్ ఫీల్, ఆ డైలాగ్, ఆ యాక్టింగ్లో ఎవరు చూడలేదు. ఓకే. సో అండ్ తన చుట్టూ కథ నడవడం ఇస్ ఆల్సో వెరీ వండర్ఫుల్. రాజకుమారి చుట్టూ. సో నెక్స్ట్ ఎన్ని స్టోరీస్ విన్నారు మరి? ఇంకా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ మర్చిపోయా. ముందు డైరెక్టర్స్ కన్నా ప్రొడ్యూసర్స్ ఇంపార్టెంట్. వెళ్ళి ఆయన డేట్లు ఫిక్స్ చేసుకొని రండి, కథ తర్వాత చెప్తాం. అలా స్టార్ట్ అయిందా ఇంటి దగ్గర కార్లో ఉన్న క్యూ
లేదు లేదు అంత ఇంకా ఏం లేదా? ఫోన్లు ఉన్నాయి కదా, కార్లు లేసి రావక్కర్లేదు పాపం. కానీ ఆ ఫీలే బాగుంటది. అన్ని కార్లు సిక్స్ అని వచ్చి ఆగుతుంటేనా. అంటే ఐఎమ్ హ్యాపీ దట్ ఆపర్చునిటీస్ పెరుగుతూ వస్తున్నాయి, మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కూడా రావడం జరిగాయి. బట్ ఐ గో స్టెప్ బై స్టెప్. నేను ఎప్పుడైనా స్టెప్ బై అంటే తొందరపడొద్దు. చాలా అట్రాక్టివ్గా ఉంటాయి అన్నీ, బట్ హార్ట్ అండ్ సోల్ ఇస్ విత్ అక్కడమ్మ ఇక్కడమ్మ. అమ్మ అన్ని విషయాల్లో అంత స్ట్రిక్ట్ ఉంటారు కదా. ప్రదీప్ గారి పెళ్లి విషయంలో అమ్మ ఎందుకు స్ట్రిక్ట్ గా లేరు అసలుకి? అయ్యో అదే అమ్మ కనపడితే అదే అడుగుదాం అనుకున్నా. లే అంటే మీకు ఇష్టం లేదా ఇప్పుడే పెళ్లి చేసుకోవడం? జనాలు చాలా strict గా ఉన్నారు ఆ లేకపోతే question success మీద. అయిన తర్వాత హీరోగా తర్వాత చేసుకుందాం టైం తీసుకుంటున్నారా? అలా ఏం లేదు. దేర్ ఇస్ నథింగ్ ఇస్ ప్లాన్డ్. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. సో ఇట్ ఇస్ నాట్ ప్లాన్డ్ ఎనీథింగ్. ఐ టుక్ టైమ్. ఐ వాంటెడ్ టు సెటిల్ ప్రాపర్లీ. నేను కొన్ని టార్గెట్స్ ఉన్నాయి నాకు లైఫ్లో, డ్రీమ్స్ ఉన్నాయన్నమాట. సో ఐ వాంటెడ్ టు రీచ్ దేర్. అవి పూర్తి చేయాలనుకున్నాను. కొంచెం ముందు అయిపోయి ఉంటే ఇవి కూడా ముందే అయ్యేవి. కొంచెం అవి డిలే అయినందుకు ఇట్స్ ఓకే. అయిపోతాయి సార్, అన్నీ అయిపోతాయి. ప్రదీప్ గారు ఒక పొలిటీషియన్ పెళ్లి చేసుకోబోతున్నారన్న న్యూస్ నిజమా అండి? చాలా వస్తున్నాయండి. మొన్న రియల్ ఎస్టేట్ వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది. పొలిటీషియన్ వెళ్ళలేదా మీరు? నెక్స్ట్ క్రికెటర్స్ వీళ్ళు కూడా మిగిలిన ఇంకా సరదా సరదా. ఎలాంటి సినిమాలు ఎక్కువ అంటే మీకు కామెడీ జోనరా లేకపోతే బ్లాక్ మ్యాజిక్, సస్పెన్స్ థ్రిల్లర్, ఎలాంటి అయితే బాగా అట్రాక్ట్ అవుతారు? నేను ఐ డెంట్ ప్లాన్ ఎనీథింగ్, యాజ్ ఇట్ కమ్స్. అంటే ఎలా అయితే వస్తుందో ఐఎమ్ రిసీవింగ్ ఇట్. బట్ కాన్సెప్ట్ ఫిలిం చేయాలి, ఎంటర్టైనింగ్గా చెప్పాలని ఏదైనా. ఓకే. సో ఈ సినిమా తర్వాత మళ్ళీ బుల్లితెరకి వచ్చే అవకాశం ఉందా? లేకపోతే ఆ ప్లేస్కి నందును లేకపోతే అందరూ వచ్చేస్తున్నారు కాబట్టి? లేదు లేదు, అలా ఏం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా, ఇప్పుడు ఎలా అయితే ఈ అవకాశం వచ్చింది ఈ సినిమా చేశాను, అలాగే నాకు అక్కడ ఒక మంచి అవకాశం ఉంది, మళ్ళీ చేస్తాను. ఓకే, మళ్ళీ బుల్లితెరకు కూడా అవకాశం ఉంది. ఏది మనం వద్దను కదా, మన అదృష్టం కొద్దీ ఏది మంచి, ఏది మనకి మంచి అని ఏది అనిపిస్తే నేను చేసేస్తాను. సూపర్. సో ఎనీహౌ ఇన్ని ఇయర్స్ కష్టం వృధా అవ్వకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న డెడికేషన్, మీ క్రెడిబిలిటీ, సో దానివల్ల ఇంత దూరం వచ్చారు. ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్తారు, మనస్ఫూర్తిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ నితిన్ భరత్ కూడా మంచి స్టెప్ వేశారు, బయటకు వచ్చి ఎన్నో కష్టాలు పడి వాళ్ళు కూడా ఒక మంచి కథ రాసుకొని ఈ కథకి ఈ అబ్బాయి అయితేనే సూట్ అవుతాడని చెప్పేసి మిమ్మల్ని పట్టి సినిమా తీయటమే మాత్రం కాకుండా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే టైటిల్ పెట్టడం కూడా చాలా ధైర్యం చేయటం. అండ్ బాధ్యత పక్కన పెడితే ధైర్యం చాలా ఇంపార్టెంట్ దానికి. అండ్ ప్రతి పవన్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్స్లో ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు. ఏమన్నా ఆయన సీన్లు ఏమన్నా యాడ్ చేశారా సినిమాలో? ఏం లేదా? అట్లా అసలు లేదు. సూపర్. సో April 11th థియేటర్స్లోకి వస్తుంది కాబట్టి విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రదీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.